ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మిషనరీ చరిత్రలో మనం తెలుసుకోబోయేది మదర్ తెరెసా గారి గురించి. మదర్ తెరెసా గారిని ప్రపంచమంతా కూడా స్మరించుకుంటుంది. కరుణ, ప్రేమ, సేవలతో జీవించినటువంటి గొప్ప వ్యక్తి. దేవుని ప్రేమ కలిగి దేవుని కొరకు జీవించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆమె స్కోప్టో అనే ఒక చిన్న పట్టణంలో సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. చిన్న వయస్సులోనే దేవుని సేవ చేయాలని కలలు కనేది. 18 సంవత్సరాల వయస్సులో తన ఇంటిని వదిలి సిస్టర్స్ ఆఫ్ లొరెటోలో చేరింది. భారతదేశానికి వచ్చి కలకత్తాలో ఉపాధ్యాయుడిగా మారింది. అనేక మంది పిల్లలను చదివించింది. 1946లో డార్జిలింగ్ వెళ్లే రైలు మార్గంలో యేసు పేదవారిని సేవించమని పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని అందుకున్నటువంటి ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంఘాన్ని స్థాపించి వారి లక్ష్యంగా కుటుంబం విడిచిపెట్టున్న వారిని, సంఘము వెలివేసిన వారిని ప్రేమించడం, మరణ గడియలు సమీపిస్తున్న వారిని వారికి ఆశ్రయాలు ఇచ్చి, పిల్లల కోసం అనాథాశ్రమాలను, అనారోగ్యుల కోసం కేంద్రాలను ప్రారంభించారు. ఆ యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీ వారి యొక్క లక్ష్యము కుటుంబం వెలివేస్తున్నటువంటి వారిని ఆదుకోవటము, ప్రేమించటము, మరణ గడియలు చేరినటువంటి వారిని ఆశ్రయాలు కల్పించటము, పిల్లల కోసం అనాథాశ్రమాలను, అనారోగ్యుల కోసం కేంద్రాలను ప్రారంభించారు. ఈ యొక్క సేవ చిరస్మరణీయమైంది. ఈ సేవను గుర్తించి 1979లో ఆమె నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. కానీ ఆమె ఎంతో వినయముగా చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయాలి అని గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించింది. 1997లో ఆమె చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంది. ప్రపంచమంతా కూడా దుఃఖించింది, కానీ ఆమె సేవ ఇంకనూ కొనసాగుతూనే ఉంది. ఆమె చేసిన సేవ ఇప్పటికీ కూడా స్మరించుకుంటూనే ఉన్నాం. 2016లో పోప్ ఫ్రాన్సిస్ గారు ఆమెను సెయింట్ తెరెసా ఆఫ్ కలకత్తాగా ప్రకటించి ఆమె యొక్క ప్రేమను, త్యాగమును, ఔన్నత్యమును చాటి చెప్పారు. ఆమె జీవితం మనందరికీ తెలుసు. మనం పక్క వారిని, మన కుటుంబస్తులను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ఆమె ఎక్కడి నుంచో వచ్చి అనేక మందిని ప్రేమించి సేవ చేసి, ఆమె కుష్ఠవారి సైతం ఆమె సేవ చేసింది. ఆమె అందరినీ ప్రేమించింది, అందరికీ సేవ చేస్తుంది. అదే ఆలోచన కలిగి మనం అందరినీ ప్రేమించమని, వారికి సేవ చేయమని, పేదవారిలో యేసును చూడమని ఆమె జీవితం మనకు నేర్పుతుంది.